కాపాడుకోవడానికి, మేనత్తల్ని మేనమామల్ని తోడల్లోనే కాపాడుకోవడానికి కాదు ఇక్కడ. అందుకే ఎదురుగా పాండవుల మేనమామ శల్యుడు ఉన్నా సరే మాట్లాడకుండా వేసేయమని చెప్పాడు కృష్ణుడు. అంతే. నువ్వు మళ్ళీ ఆలోచిస్తూ ఆయనకు లేదు మేనలుడు నీకెందుకు లేదు, మేనమామని వేసేయి. ఆయన గౌరవపక్షంలో చేస్తాడు. ఆ పాండవులకి ఎవరికి మేనమావండి? ఎంత దుర్మార్గం అండి శల్యుడి ప్రవర్తన. మాతృ కొడుకులు వాడు, మాతృ తమ్ముడు, మాతృకి అన్నగారు. మాతృ చనిపోయిందా? ఆ పిల్లలు అనాథలయ్యా. ఆ పిల్లల తరఫున మేనమావ నువ్వు ఉంటావా? వెళ్ళి దుర్యోధనుడి పక్షంలో చేద్దాం. బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా ఈ శల్యుడు అన్నమాట. అందుకే శల్య సారథ్యం మాట. ఇక వాడు ఎంత ఈ గోడ మీద పిల్లల పార్టీని మారుతూ ఉంటారు. వీళ్ళందరికీ శల్యుడే ఆదర్శం. వాడు పాండవుల పక్షాన ఉందామని బయలుదేరి మధ్యలో దుర్యోధనుడు వాడి బలహీనతను గమనించి మందు విందు చిందు పొందు అన్ని ఏర్పాటు చేసేసాడు. పప్పులు క్రప్పులు అప్పటికప్పుడు పెట్టేసాడు మొత్తం. వాడు అందులో పడ్డాడు. అక్కడి నుంచి ఇవన్నీ ఏర్పాటు చేసింది ఎవరు? మా ధర్మరాజు అనే అన్నాడు. కాదండి దుర్యోధనుడు అన్నాడు. ఏమైనా సరే ఆయన నేను వరం ఇస్తాను రమ్మన్నాడు. ఇప్పుడు కోప మునిగిపోయే వరం కోరాడు. నా పక్షానికి రమ్మన్నాడు. ఇంతేనా? పైగా మాట ఇచ్చానంటాడు. ఏమిటి మాట ఇచ్చావు? నువ్వు ఇచ్చిన మాటే తప్పు. సొంత మేనరుని చంపడం కోసం పరాయి వాళ్ళ దగ్గర పోనీ మేనరుడు అధర్మాత్ముడా? లేదే. మాతృ కొడుకులు ఎంత ధర్మాత్ముడు వాళ్ళు ఎంతగా అన్యాయం అయింది. తల్లి చనిపోయిందా? అటువంటి వాళ్ళు మేనమావ కాపాడుకోవద్దా? వాళ్ళు ఏమైపోతారు? ఇంకా చంపడానికి మేనమావ కదా అని సహదేవుడు ఆలోచిస్తున్న కృష్ణుడు ఏమిటైనా ఆలోచిస్తా వేసాయి అన్నాడు. ఎంత కృష్ణుడు చెప్పు చేయించాడు. పనులు మేనమావ గాడుకుంటా విస్మరై వాడికి లేదు బుద్ధి, నీకేమిటి చిన్నపోరాడివి అంటే. మన బంధుత్వాలు కాదండి ఇక్కడ. ధర్మం ఒక్కటే బంధం ఖచ్చితంగా. మానవ బంధాలు ఏమీ నిలబడవు. మాధవ బంధం ఒక్కటే నిలబడుతుంది ఖచ్చితంగా. భగవద్బంధం ఒక్కటే నిలబడుతుంది. ఏది ధర్మమో అది చేస్తాం. కొడుకు లేదు, కూతురు లేదు, భార్య లేదు, ఏం కూర్చుని చెప్తా హిందీలో చెప్పాలి. ఏది ధర్మమో అది ఎవరి విషయం లేదు. నిష్కర్షగా ఉంటే ఉంటాం, పోతే పోతాం. పెద్ద విషయం కాదు. ఎవడు ఈ భూమి మీద శాశ్వతం కాదు. అంత పరాక్రమం, అంత పౌరుషం. అందుకని సగుణం నిర్గుణం అవడం ఎలాగంటే సగుణారాధన చేస్తున్నంతసేపు మనం అమ్మవారి విగ్రహం ఎదురుగా ఉన్నా, కృష్ణుడి విగ్రహం ఎదురుగా ఉన్నా అంతిమంగా చేరుకోవలసింది నిర్గుణాన్ని. అందుకని నిర్గుణారాధన ముందే మొదలుపెట్టి గుళ్ళోకి వెళ్ళడం మానేసి, విగ్రహారాధన మానేసి, పండగలు మానేసి, పబ్బాలు మానేసి, తగ్గినాలు కూడా మానేసి మనం పెడితే వాళ్ళకి ముడుతుందా? నీకు మొత్తం సీసీ కెమెరా పెట్టి చూపించాలి ఇక్కడ. నీకు పెట్టింది ఎలా పుట్టింది? ఇక్కడ శుభ్రంగా తినేసావు కూర్చుని తిని సంఖ్య ఇక్కడ ముడుతుందో ముట్టదో. పెట్టడానికి ఏమైందండి? ఇద్దరు బ్రాహ్మణులు పిలిచి పెడితే చచ్చిపోతాం. ఇప్పుడు ఆ వంకర పైగా 4 కూరలు, 4 పచ్చళ్ళు, పెసరపప్పు, చాలు అన్నీ మనకేగా. వాళ్ళు ఏమైనా తిన్నారా? గారెలు, అన్నం, పరవాన్నం, ఆవుళ్ళు. అయ్యి బాబు ఎన్నో తద్దిన భోజనం తింటే అంతకు ముందు రోజు రాత్రి రెస్టే, మర్నాడు రెస్టే. బ్రాహ్మణాచారం లెక్క. ఎందుకంటే ఇవన్నీ తింటాం కాబట్టి అనకంటే. నువ్వు ముందు రోజు రాత్రి తినేసి ఆ రాత్రి తినేస్తే మర్నాడు ఆసుపత్రిలో ఉంటావు. ఇది తినాలి. పైగా అప్పుడు ఖచ్చితంగా తినాలి. ఆకలి ఇయ్యాలి, బాగా ఆకలి. అంటే తద్దిన భోజనం ఎప్పుడు 2ంటికి తింటారు, 3ంటికి. అపరాహ్నం అంటారు, మధ్యాహ్నం కాదు అపరాహ్నం. 2 దాటారు. అప్పటికి బాగా కరకలు అంటుంటారు, పేరు శుభ్రంగా లాగిస్తారు. అందుకే రాత్రి మాట మొత్తం ఇవన్నీ మానేయడం. ఎందుకంటే ఇదంతా అక్కర్లేదండి, ధ్యానం చేసుకుంటే కుదరదండి. సగుణమే నిర్గుణానికి దారి చూపిస్తుంది. మనం విగ్రహారాధన చేయవలసిందే, దేవాలయాలకి వెళ్ళవలసిందే, మంగళహారతి కార్యక్రమంలో పాల్గొనవలసిందే ఖచ్చితంగా. క్రమంగా చిత్తశుద్ధి ఏర్పడి నిర్గుణారాధన మనకి సాధ్యం. లేకపోతే సగుణారాధనలో ఉండిపోతే ఇబ్బంది ఏమిటో తెలుసా? జరిగాయమ్మా ఈ దేశంలోనే హృదయ విదారకమైన కలహాలు జరిగాయి 12వ శతాబ్దంలో. విగ్రహారాధన పిచ్చి మీరిపోయి పిచ్చి ఎగిరిపోయి సగుణారాధన చేయుడెంత సులువు. ఆ బాధతోనే సాగర ఘోష కావ్యంలో పద్యాన్ని రాశారు. సగుణారాధన విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మత కలహాలు ఎక్కువైపోతాయి. సగుణారాధన చేయుడెంత సులువు, సాకార తత్వములం తగవుల్ పెట్టుట అంతకన్నా సులువు. సగుణారాధన చేయుడెంత సులువు, సాధార భేదములను తగవులు పెట్టుట అంతకన్నా సులువు. త్వంసుంఠనం శిగలం బట్టివి శైవ వైష్ణవులు పేచీలెల్ల గోచీలకై జగించన్ తమిళ ఆంధ్ర కన్నడములు ఉద్విగ్నములైపోయగా. నన్నయ్య గారు ప్రత్యక్ష సాక్ష్యం, ఇది చారిత్రక సత్యం. 11వ శతాబ్దంలో నన్నయ్య గారు భారతం మొదలెట్టాడు. 2.5 పర్వాల తర్వాత ఆయన రాయలేకపోయాడు. శరత్కాల పూర్ణిమ వేళ వెళ్ళిపోయాడు అన్నారు. అది పక్కనెట్టాడు. తర్వాత తిక్కన పుట్టింది ఎప్పుడండి?
13వ శతాబ్దం. 200 ఏళ్ళు మరో మహాకవి ఎవడు భారతం ఎందుకు అందుకోలేడండి? మహాకవులు లేరా? రంగనాథ రామాయణం ఎప్పుడు పుట్టింది? పాలకూరికి సోమం ఎప్పుడు పుట్టాడు? లేకపోవడం ఏమిటండి? కానీ ఉన్న వాతావరణం ఏమిటో తెలుసా? రకరకాల దేవతాభిమానాలు ఎక్కువ. శివుడు ఒక్కడే దేవుడు, మళ్ళీ లింగం లేని వాడు మొహం మేము చూడం అని ఒక వర్గం. నామాలన్నీ పెట్టాల్సిందే, విష్ణువే దేవుడు, అసలు శివలింగం కనపడితే మేము ఒప్పుకోం, వాడు మొహం పాతకం అని కొంతమంది. ఒక వర్గానికి తమిళనాడు ప్రాధాన్యం వహించింది, ఒక వర్గానికి కర్ణాటక ప్రాధాన్యం వహించింది. మన ఆంధ్రుడికి అన్నిటికీ ఓవరాక్షన్ బాగా, మనకు రెండింటికి ప్రాధాన్యం వహించింది. ఇద్దరిని మనం తెచ్చిపెట్టుకున్నాం. మన సొంతం అంటూ ఏముండదు ఇక్కడ, అన్నీ తెచ్చిపెట్టుకుంటాం తగదాలి. ఒకడు అక్కడ పుట్టింది, ఒకడు ఎక్కడ పుట్టింది. మన దగ్గర ఏం పుట్ల, మన ఆంధ్రదేశం అంటే సామరస్యం, కానీ తెచ్చిపెట్టుకున్నాం. ఎందుకంటే నన్నయ్య గారు భారతం అయిపోయింది రాజమండ్రి. ఎందుకంటే భారతం అద్వైతం, భారతం అద్వైతం. శివుడు కృష్ణుడు భేదం ఉంటుంది. హాలాహాల వర్షం భాగవతంలో చెప్పుకున్నాం, ఇవాళ కృష్ణుడు చెప్పుకుంటున్నాం. భారతంలో బోర్డు ఉన్నాయి శివుడు కదా. శ్రీకృష్ణుడికి సంతానం కలగడానికి వరం ఇచ్చింది శివుడే. 10 మంది భార్యలకి 8 మందికి 8 బదులు 80 మంది కలగడానికి శివుడి గురించి తపస్సు చేశాడు. బదరికాశ్రమం, బదరే అంటే అదే, బదరికాశ్రమంలో తపస్సు చేశాడు రుక్మిణీదేవితో సహా. శివుడు వరం వల్లే సంతానం కలిగింది. మామూలుగా సంతానం కలగడం మీద గొట్టంగా ఉండగలుగుతారు. శ్రీకృష్ణుడు సంతానం కలగాలంటే అది శివుడు వరం. ఎక్కడ శైవ వైష్ణవ భేదం ఉంది, కానీ దెబ్బలాడుకున్నారు. బొట్టు గురించి, కట్టు గురించి, అన్నిటి గురించి కొట్టేస్తున్నారు. జుట్టు గురించి ఎవరు ఇతర మతాల వాళ్ళు వచ్చాకే మత కలహాలు వచ్చాయనుకోకండి. నాకు మొహమాటం లేకుండా చెప్పడం అలవాటు. మత కలహాలు, కుల కలహాలు, కుటుంబ కలహాలు అన్నిటికీ మూల కారణం అహం, నేను, నాది. ఇది నిర్మూలన అయ్యే వరకు ఏ కలహాలు ఆగవు. శంకరాచార్య సిద్ధాంతం అద్వైతం ఒక్కటే లెక్క. నీకు ఏ కులం అయితే అది గొప్ప, నీ మతం ఏదైతే అది గొప్ప, నీ కుటుంబం ఏదైతే అది గొప్ప, నీ కొడుకు మంచివాడు, మిగిలిన కొడుకులందరూ దుర్మార్గుడు. ఈ మాట దీని అన్నిటికీ వెనకాలే ఉంది. నీ 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 ఆ నీ ఉన్నంతకాలం నువ్వు అర్థం కావు. మూలం అది. మూలత్యాగం చేయకుండాను అసలు మన కులంలో ఐకమత్యం లేదండి, మిగిలిన వాళ్ళలో ఉంది. ఈ మాట నా దగ్గర 18 కులాల వాళ్ళు అన్నారు. ఇప్పుడు ఎవరిలోనూ ఐకమత్యం లేదు అని అందరూ అన్నారు నా దగ్గర. మా కులం వాళ్ళు నేను అందరూ ఎవరి మట్టుకు వాళ్ళకి మనలో లేదు, అవతల ఉంది. ఏదండి ఎవరిలోనూ లేదు. ఉన్నవాళ్ళలో కూడా ఎందుకు ఉందంటే జనాభా సంఖ్య ఎక్కువ కావడం వల్ల మనకి అన్న ప్రయోజనం కలుగుతుంది. అయితే 4 ఓట్లు పడతాయి, అంతకుమించి లేదు. ఇక్కడ తమిళం, ఆంధ్రం, కన్నడం ఉద్రిక్తం అయిపోయి 200 ఏళ్ళు భారతం ఆగిపోయిందండి. చివరికి తిక్కన గారు 14వ శతాబ్దంలో పుట్టి మహానుభావుడు నా పీక తెంచినా సరే హరిహరనాథ దేవుడనే కొత్త దైవాన్ని నేను సృష్టించి అటు శివుడు ఇటు విష్ణువు ఉండే విధంగా ఒక రూపకల్పన చేసి సంధ్యావందనంలో గాయత్రీదేవితో పాటుగా ఆ దేవతనే నేను ఆరాధించి భారతాన్ని మొత్తం 15 పర్వాలు హరిహరనాథునికి అంకితం ఇస్తా అని చేసిన మహానుభావుడు తిక్కన నెల్లూరు వాడు తిక్కన సోమయాజి. ఎంత త్యాగం చేశాడు. ఆయన మీద భౌతికంగా దాడులు జరిగాక చేసుకోండి నేను రాస్తాను మిగిలిపోయిందా లేదా? ఎవరూ సాహసం చేయకపోతే ప్రపంచం ఎలా ఉంటుందండి? మట్టి కొట్టుకుపోయి రాతి ముద్ద ఎలా ఉంటుందమ్మా? సాహసం చేయకపోతే అలాగా. నేను ఎవరితోకి వెళ్ళండి, వారు ఎవరొచ్చినా నేనేమన్నాను, నిర్వివాదాస్పదం చేతకంతా అంటారు. ధర్మం కోసం వివాదం పెట్టుకోవాలి, అధర్మం కోసం పెట్టుకోవద్దు. అంతే, నీ స్వార్థం కోసం పెట్టుకోవద్దు. అజ్ఞానాన్ని ఖండించడానికి, అధర్మాన్ని ఖండించడానికి వివాదం పెట్టుకోవలసిందే. భగవంతుడు జ్ఞానం ఎందుకు ఇచ్చాడు, బలం ఎందుకు ఇచ్చాడు, ధనం ఎందుకు ఇచ్చాడు? ధర్మం కోసం పోరాడటానికి. అన్నీ ఉన్నా కూడా నేనేం చేయనంటే చేతకాని పడతాను. దగ్గర గారు చేశాడు. అంతవరకు ఆగిపోవడానికి ఇదే కారణం. అంచేత సగుణారాధన చేసేటప్పుడే మనం ఎలా ఉండాలంటే విపరీతమైన అభిమానం ఏ విగ్రహం మీద లేకుండా చూసుకోవాలి. అంచేత నేను నిన్న చెప్పాను, వినాయక చవితి, శివరాత్రి, రథసప్తమి రేపు రాబోతున్న త్వరలో అన్ని పండుగలు మనం చేయాలి. ఈవేళ కృష్ణుని ఆరాధిస్తున్నాం. రేపటి మీరు శివుని పెట్టండి హాయిగా. ఒక కాలహస్తి మహత్యం చెప్పంటే చెబుతాను, నాకు సొమ్మే పోయింది శివుడి గురించి. అప్పుడు శివుడే దేవుడని మాట్లాడతాం. కృష్ణుడి గురించి ఎక్కువ చెప్పాలి. మాట్లాడితే కృష్ణుడు దర్శించినట్టు. నేను పార్టీ మార్చినట్ట, నేను పార్టీ మార్చలేదమ్మా. నేను హిందూ పార్టీలోనే ఉన్నాను ఎప్పుడు. అది సనాతనమైన పార్టీ. నేను పార్టీ మార్చగల. మార్చడానికి నా దేశంలోనే 3 కోట్ల మంది దేవతలు ఉన్నారు. వేరే మతంలో వెళ్ళారు, నాకేం కాదు. ఎప్పుడు ఏ పురాణం గురించి చెప్పుకుంటే ఆ దైవానికి ప్రాధాన్యం ఇస్తా. కానీ ఇంకేమీ లేదని కాదు. ఇక్కడ ఈ విపరీత అభిమానం పెరిగిందనుకోండి, ఈ రకమైన బొట్టు ఉంటే తప్ప మొహం చూడొద్దని మా నాన్నగారు చెప్పారు. మీ నాన్నగారు మొహం చూడదు, అందరు మొహం చూడు. ఈ మాట ఎలా చెప్తారు అసలు పిల్లలకి? ఈ బొట్టు ఉంటే తప్ప మొహం చూడొద్దు. అదేమిటది? నువ్వు బొట్టు కావాలంటే నువ్వు పెట్టుకో, అందరినీ పెట్టమంటే అలాగా. ఇది బాగా ముదిరిపోయి. అయితే సగుణం నిర్గుణానికి దారి తీస్తుందో లేదో చూసుకోవాలి. సత్యభామ గురి ద్వారా పరిశోధన అంటే తావ్యగం సగుణంబు చేసి ధనువును దైత్యంగన గ్రీవా సంగము నిర్గుణంబుగా
రణక్రీడా మహోత్కంఠతం. అప్పుడు విల్లు పట్టుకుని ఇలా నిలబడ్డాక ఒకసారి ఇలా చూసింది. భర్త ఉన్నాడు పక్కన, చూసింది అన్నాడు. సరదాగా ఉంది. మా ఆవిడ యుద్ధం కూడా చేయగలదు అనమాట. వంకాయ ఇప్పుడు అట్లే పచ్చడే అనుకున్నాను నేను, యుద్ధం కూడా చేస్తున్నాను కానీ కానీ అని కొంగు బలి బిగించేవయ్యా. ఎప్పుడు ఆడవాళ్ళు పౌరుషంతో పని చేస్తున్నప్పుడు భర్త ఏం చేయాలంటే అనుభవం మీరు చెప్తున్నా అందాన్ని పొగడా బ్రహ్మాండంగా ఉన్నాం కానీ అంటే ఇంకో గంట కష్టపడి పనిచేస్తాను. ఇప్పుడు పనిచేయడం కదా మనకు కాదు. దీనికి ఆర్పాటు చేయాలి అంటే ఆ పచ్చడి దగ్గర పడుతుంది. నువ్వు చేసుకుంటావా ఈ డ్రెస్లో కూడా ఎంత బాగున్నావా అంటే బ్రహ్మాండంగా చేసుకుంటావు. ఏం పోయింది ఒక మాట కష్టమా? అదే అన్నాడు కృష్ణుడు. ఎంత బాగున్నావు అద్భుతమైన పద్యం రాస్తున్నాడు పోతన గారు. మీరు అదృష్టవంతులమ్మా. ఒకేసారి 2 రకాలుగా మనిషి చూపులు ఎలా ప్రసరింపజేయచ్చు, ఒకేసారి అష్టావధానంలాగా 8 కార్యాలు ఎలా చేయొచ్చు, ఒకేసారి మనిషిలో ముఖంలో రకరకాల భావాలు ఎలా ప్రదర్శించవచ్చు, మనస్సుకి ఏది అంటకుండా అనే అద్వైత భావం ఈ పద్యంలో ఉంటుంది. కేవలం యుద్ధం కాదు ఇది. వరుజూచు నొంప నలరింపన్ రోషరాగోదయా విరత భ్రోకటి మందహాసములతో వీరంబు శృంగారమున్ జరగన్ కన్నుల కెంపు సొంపు భరగన్ చండాస్త్ర సందోహమున్ సరసాలోక సమూహమున్ నెరపుచున్ చంద్రాస్య ఎలాగతిన్. అర్థంతో నిమిత్తం లేకుండా ఊరికే కూర్చుని పాడుకున్నా బాగుంటాయి పద్యం. అర్థం అక్కలేదు, ఉట్టిన పాడుకున్నా. నేను బాడినట్టుగా పాడుకోండి ఇంట్లో కూర్చొని అది చాలు, ఇంకేమక్క ఏంటి ఆ పద్యాలు ఏంటి, ఆ ఛందస్సులు ఏంటి. పరుచూచు ముందు శత్రువుగా చూసి ఎవడు వాడు ఇంక దగ్గరికి రాడే, అప్పటికే ఉడుకు పుట్టింది నరకాసు. వెంటనే భర్తకేసి చూసింది. పరుచూచు వరుచూచు వేసేయమంటావా నువ్వు చూసుకుంటావా అని అడగడానికి అన్నమాట. ఒకసారి పరుచూచు శత్రువు కేసు చూసింది, వెంటనే భర్తను చూసి. ఇక్కడ 2 రకాల భావాలు ప్రకటిస్తున్నారు. సత్యభామ కళ్ళల్లో ప్రకటించిందమ్మా. అభినయం అంటే కళ్ళల్లో ఉండాలి. స్టేజీ అంతా గంతులు వేసుకోవాలి. నాకు ఆర్కెస్ట్రాలో పాడేవాళ్ళు గంతులు వేస్తూ ఉంటే చిరాకు వచ్చేస్తుంది. కూర్చుని పాడచ్చు కదా, నిలబడి పాడచ్చు కదా. పీసీసీలు ఎలా పడింది, ఘంటసాల ఎలా పాడాడు, నిన్న మొన్నటి వరకు ఉండి స్వర్గంలో ఉన్నాడు మహానుభావుడు గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం ఎలా పాడాడు, గంతులేదే. ఇప్పుడు వీళ్ళండి పైకట్టుకుని స్టేజ్ ఎట్టుకుని ఊగిపోతారు. ఆట పాడేవాడు గంతులు ఏమి పెట్టండి. నేను ఈ స్టేజ్ అంతా గంతులు వేస్తే ప్రవచనం ఏమవుతున్నావా?